సంబంధాలు కలిగి ఉండాలి. అంటే అయిన దానికి కాని దానికి సంబంధాలు ఏం చేయకూడదు. ఈడు చిన్నోడు, ఈడు మధ్య తరగతోడు, ఈడు ఉన్నత తరగతోడు, మనకెందుకురా అనుకోకూడదు. ఏ వ్యక్తి సంబంధం తెంచుకోకూడదు. ఏ వ్యక్తి నీకు ఉపయోగపడతాడో నీకు తెలియదు. ఎస్, అయిన దానికి కాని దానికి ఎస్ గబుక్కున అరుచుకున్నారు, గబుక్కున ఫోన్ లో మాట్లాడుకున్నారు, గబుక్కున సంబంధాలు తెంచుకోకూడదు. ఆ ఒక్క రోజునే మరుసటి రోజునే మళ్ళా సంబంధం ఐక్యపడిపోవాలి. ఆశ లేనోడికి ఏం కలిగించాలి? సంబంధం. ఈ భూమి మీద ఎవరి సహాయం లేకుండా ఏమన్నా చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఎవరు? కానీ ఆ యేసయ్య నీకు మాదిరి, నీకు మాదిరి, నాకు మాదిరి ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని. ఆ 12 మంది తేడాగాలే. 12 మంది తేడా, ఒక్కడ కూడా సరైనది. కానీ సిలువలో మరణించి 3 రోజులు తిరిగి లేచిన తర్వాత మీరు నాకు వద్దురా అనలా. ప్రతి ఒక్కళ్ళతో ఏం కలిగి ఉన్నాడు? వాళ్ళే భూమిని తలకిందలు తీశారు. వాళ్ళే మనకు సువార్తని రెడీ చేశారు. వాళ్ళు ఒకడే తోమా అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో అరుచుకోవచ్చు, కరుచుకోవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ మరుసటి క్షణం కల్లా కోపం పక్కన పెట్టేయాలి. కోపపడండి, కానీ ఏం చేయకండి. ఎస్, ఆశ లేనోడికి ఏం కలిగించాలి? సంబంధాలు కలిగించాలి. అంతేగాని నేను నీతో మాటను అని ఒంటరిని చేయకూడదు. ఆడితో పెద్ద ఘోరం చేసినట్టుగా అని ఒంటరిని చేయకూడదు. నువ్వు ఒక టీం ఫామ్ అయిపోయి అని ఒంటరి చేయకూడదు. యూదా ఇస్కరియోతు చనిపోవడానికి గల కారణం 11 మంది ఒంటరి అయిపోయాడు. ఈయన ఒంటరి చేశాడు. అబ్బా, ఆ లోన్లీనెస్ ఆత్మహత్య తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడు మనం ఒంటరిని చేయకూడదు ఎవరిని.